వన్ ఆఫ్ ద బెస్ట్ డిజర్ట్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. అవునండి, మీరు విన్నది నిజమే. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అది కూడా కేవలం 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ డెజర్ట్ అయిపోతుంది. ఈ రెసిపీ కోసం 1/2 లీటర్ పాలను తీసుకొని ఒక గిన్నెలో పోసేసి మరగనివ్వండి. ఈ గ్యాప్ లో బెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ అన్ని చూపిస్తున్న విధంగా నీట్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు పాలు బాగా మరిగాయి కదా, ఇందులోకి 2 స్పూన్స్ అంత కస్టర్డ్ పౌడర్ ని నార్మల్ వాటర్ లేదా నార్మల్ పాలలో మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేయండి. తర్వాత 3 నుంచి 4 టీ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత కాసింత గట్టి పడగానే దింపేసుకోండి. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే క్రీమ్ కాస్త ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఇలా అయ్యాక దింపేసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక దాంట్లో నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం కట్ చేసుకున్న కాజుని వేసుకొని వేయించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఫస్ట్ లేయర్గా క్రీమ్ కొంచెం పోసేసి మళ్ళీ దాని మీద బ్రెడ్ స్లైసెస్ని నీట్గా పర్చేసుకోండి. ఇంకొక లేయర్ కింద మిగిలిన ఈ కస్టర్డ్ ఏదైతే ఉందో మొత్తం పోసేసి బ్రెడ్ క్రమ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసేసి వేసేసుకుంటే చాలు. ఫ్రిడ్జ్లో 1 గంట లేదా 2 గంటల పాటు ఉంచేసుకోండి. తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే, సింపుల్గా ఈ డిజర్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ డిజర్ట్ని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.